నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రైలెడ్ హల్లెలూయా. ఈ యొక్క సంవత్సరాంతంలో దేవుడు ఒక శ్రేష్టమైన అధ్యాయం ద్వారా మనల్ని బలపరచాలని ఆశపడుతున్నాడు. నిజంగా ఈ అధ్యాయం ఈ నెల మనం ధ్యానించడం అది నిజంగా చాలా సంతోషం. ఎవరి మీదైతే దేవుడు ఉదయిస్తాడో వాళ్ళ జీవితాల్లో కలిగే కార్యాలు, వారు పొందుకునేటువంటి ఆశీర్వాదాలన్నీ ఈ అధ్యాయంలో ఉంది. దేవుడు ఉదయిస్తే, ఎవరి మీదకి వెలుగు వస్తే, ఎవరి జీవితంలో అయితే ఆ వెలుగు కలిగి ఉంటే, ఎవరి జీవితంలో అయితే ఆ వెలుగు కలిగి ఉంటే వారి జీవితం ఏ విధంగా మార్చబడుతుంది, వారి జీవితంలో దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడు అన్నీ కూడా ఈ అధ్యాయం అంతా కూడా ఉంది. కాకపోతే ముందు వాళ్ళు వెలిగించబడాలి. కానీ వెలిగించబడ్డానికి దేవుడే వారి మీద ఉదయిస్తున్నాడు. అది గొప్ప విషయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చీకట్లో ఉన్నవారం, కానీ దేవుడు మనల్ని వెలుగుగా మార్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం పూర్వము మీరు చీకటి అయి ఉంటిరి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట మనం చదువుతాం, చూడండి. ఐదో అధ్యాయం. మీరు పూర్వమందు చీకటై ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువు నందు వెలుగై ఉన్నారు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. మనం పూర్వము అంటే ప్రభువైన యేసుక్రీస్తు యొద్దకు రాకపూర్వము, ప్రభువైన యేసుక్రీస్తును తెలుసుకోక ముందు తెలియని స్థితిలో మనం చీకటి అంటే, మనము చీకటి అంటే దాని అర్థం ఏంటి అంటే, మన ప్రవర్తన, మన క్రియలు, మన ఆలోచనలు చీకటిలో నడుస్తున్నట్టుగా ఉండేవి. ఏంటి ఈ చీకటి? మనం పూర్వం చీకటి అంటే దానికి ఎవరు చీకట్లో ఉన్నవారు అనే దానికి యోహాను రాసిన మొదటి పత్రిక చూడండి. తన సహోదరుని ద్వేషించువాడు. చదివేటప్పుడు అధ్యాయము ఆ రెఫరెన్స్ కూడా చెప్పాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం 9 నుంచి చదువుదాం. వెలుగులో నున్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణం ఏమీ లేదు. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలోనే ఉండి చీకటిలోనే నడుచుచున్నారు. చీకటి అతని కన్నులకు గుడ్డితనం కలగజేసిన గనుక తానెక్కడికి పోవచ్చున్నాడో అతనికి తెలియదు. చీకటిలో ఎవరైతే బ్రతుకుతుంటారో వాళ్ళ యొక్క స్థితిగతుల గురించి ఇక్కడ రాయబడి, వాళ్ళు గుడ్డివారు కాబట్టి చీకటి వారి కన్నులకు గుడ్డితనం కలగజేసింది. కాబట్టి ఏం చేస్తున్నారు? వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ద్వేషిస్తున్నారు. ఎవరిని ద్వేషిస్తున్నారు అంటే తన సహోదరుని. ఎవరు సహోదరం అంటే ఒకే ఉదరం అంటే ఒకే కడుపు. సహోదరులు, సహ ప్లస్ ఉదరం, సహోదరులు ఒకే ఉదరం నుంచి, ఒకే తల్లి నుంచి. సో ఇప్పుడు మనం అందరం కూడా ఒకే ఆత్మ మూలంగా నూతన మనసును, నూతన స్వభావాన్ని ధరించుకున్న వారమే. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఒక ఆత్మ యందే ముద్రించబడ్డాం. ఒక సంఘములోదే, ఆయన ఒకే శరీరంలోనిదే ఆయన శరీరాన్ని భుజిస్తున్నాం, ఆయన రక్తాన్ని పానం చేస్తున్నాం. ఆ పాత్ర ఒకటే పాత్ర.
కాబట్టి ఆ రక్తంలో కడగబడి, ఒకవేళ మనం శారీరకంగా మన తల్లిదండ్రులు వేరు, కానీ మన తండ్రి ప్రభువైన యేసుక్రీస్తే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఆ తండ్రి యందు మనం పరిశుద్ధాత్మ ద్వారా ఒకే ఆత్మ సంబంధమైన పానీయం చేసిన వారిగా, ఒకే సంఘంగా, ఒకే ఇంటి వారిగా కట్టబడుతున్న మనం, మనలో మన సహోదరుల మీద ద్వేషం ఉంటే వాళ్ళేమో ఏం చెప్పుకుంటారు? పై వచనంలో వెలుగులో ఉన్నానని చెప్పుకొనొచ్చు, వెలుగులో ఉన్నానని చెప్పుకొనొచ్చు. మీరు కానీ గమనించండి, కళ్ళు మూసుకున్నారనుకోండి, ఒక నిమిషం అట్లా కళ్ళు మూసుకున్నారనుకోండి, మనకు బయటిది ఏమి కనిపించదు, కానీ మన కళ్ళకు ఏదో ఒక లైట్ లాంటిది ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది. ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఇప్పుడు కళ్ళు మూసుకున్నారనుకోండి, మనకు మన కళ్ళకు ఏదో లైట్, ఏదో ఒకటి లైట్లో ఉన్నట్టు ఉంటుంది, కానీ యథార్థత గమనించలేని స్థితిలో ఉంటుంది. అంటే చాలామంది కూడా కళ్ళు మూసుకొని వాళ్ళ బ్రతుకును చీకటిమయం చేసుకొని, చీకటి కార్యాలు చేస్తూ, చీకటిలో జీవిస్తూ, అంటే ద్వేషిస్తూ, పగబెట్టుకొని, హృదయంలో కపటం ఉంచుకొని, చీకట్లో నడుస్తూ ఏం చెప్పుకుంటారంటే నేను వెలుగులో నడుచుకుంటున్నానని చెప్పుకుంటాను. ఒకటే, ద్వేషం ఉంటే వాడు చీకట్లో ఉన్నవాడని బైబిల్ చాలా స్పష్టంగా క్లారిటీగా చెప్తుంది. ద్వేషం. అందుకనే సమాధానపడమని వాక్యం చెప్తుంది. సమాధానపడండి. ఒకవేళ మన కోపతాపాలు ఉంటాయి, అందుకని బైబిల్లో కూడా యోగ్యుడు ఎవరో తెలియబడినట్లుగా తారతమ్యాలు ఉంటాయి, హెచ్చుతగ్గులు ఉంటాయి. కానీ యోగ్యుడు ఎవరు అంటే ప్రభువు మెచ్చుకున్నవాడు యోగ్యుడు అని బైబిల్లో ఉంటుంది. ఎవరు మెచ్చుకోవాలి? ప్రభువు మెచ్చుకోవాలి. ఎవరిని మెచ్చుకున్నాడు దేవుడు? మందిరంలోకి ఇద్దరికి వస్తే డబ్బులు ఇచ్చేవన్నా, దశం భాగం ఇచ్చినవన్నా, ఉపవాసం ఉన్నవన్నా, ఎవరిని మెచ్చుకున్నాడు? సుంకరి. ఏంటి? పాపాన్ని బట్టి పశ్చాత్తాపడి తగ్గించుకొని దేవుని సన్నిధికి వచ్చి కన్నీటి ప్రార్థన చేసుకున్నవాడు దేవుడు మెచ్చుకుంటాడు. అలా యోగ్యకరమైన ప్రవర్తన దేవుని సన్నిధిలో మనం ఉండగలిగిన స్థితిలో మనం ఉండాలి, ప్రభువు మెచ్చుకునే స్థితిలో మనం ఉండాలి. కాబట్టి మనం యోగ్యులము అనేది మన ప్రవర్తన ద్వారా మనము ఎదుటి వాళ్ళకు తెలియజేసిన దాన్ని బట్టి వాళ్ళు అనడం కాదు, కానీ ఎవరు చెప్పాలంటే దేవుడే చెప్పాలి, ప్రభువే చెప్పాలి, ఇతడు యోగ్యుడు అని దేవుడు చెప్పగలిగిన స్థితిలో మనము మన ప్రవర్తన ఉంచుకోవాలి. సో ప్రభువు మెచ్చుకోవాలంటే ద్వేషం ఉంచుకున్న వాడిని మెచ్చుకుంటాడా? పగ ఉంచుకున్నాను మెచ్చుకుంటాడా? పాపిష్టి క్రియలు. అందుకని చెడుతనముకు ఆయన దగ్గర చోటు లేదు కదా. చెడుతనానికి పాపం చేసేవారందరూ అసహ్యులు కదా. అలాంటప్పుడు పాపం మనలో ఉంచుకొని, చెడుతనం మనలో ఉంచుకొని, లేకుంటే దేవునికి విరోధంగా మనం బ్రతుకుతూ దేవుడు మెచ్చుకోవాలి అంటే కుదరదు. కేవలం ఆ భక్తి ఎలాంటిదంటే మనము చెప్పుకునే భక్తి, దేవుడు మెచ్చుకునే భక్తి కాదు. మనం వెలుగులో ఉన్నాం అని మనకు అనిపిస్తుంటుంది, మనం చేస్తున్నాం. ఇప్పుడు లూకాసు వార్త 9వ అధ్యాయంలో తీయాల్సిన అవసరం లేదు. ఆయన మార్గములో వెలుచుండగా పుట్టు గ్రుడ్డివాడు ఒకడు అదే మార్గంలో యేసు ప్రభుకు ఎదురుగా వచ్చాడు. ఇప్పుడు యేసు ప్రభుతో ఉన్న శిష్యులందరూ కూడా తెరవబడిన వాళ్ళు, లేకుంటే వాళ్ళు చూస్తూ ప్రశాంతంగా వెళ్తుంటే గుడ్డివాడే కానీ మార్గంలో నడుస్తున్నాడు. మార్గంలో నడవడం, గుడ్డివాడు మార్గంలో నడవడం, పుట్టుగుడ్డివాడు మార్గంలో నడుస్తా అంటే వాడి ఫీలింగ్ ఏంటంటే నేను గుడ్డివాడిని అయినా సరే నేను అందరికంటే నేను కరెక్ట్గానే నేను మార్గంలో నడుస్తున్నాను. సో ఎవడు గుడ్డివాడు అంటే సహోదరుని ద్వేషించువాడు, అంతరంగమందు పగ ఉన్నవాడు, హృదయంలో ద్వేషం ఉన్నవాడు. సో ఇవి పోగొట్టుకోగలిగిన వాడే వెలుగులో ఉన్నాడు. వెలుగులోకి వస్తే మన యొక్క రహస్య పాపాలన్నీ కూడా తెలుస్తాయి. చాలామంది వెలుగులోకి రారు. అందుకని యోహాను రాసిన పత్రికలో ఎందుకు రారు అంటుంది అని రాయబడిందంటే, చూడండి యోహాను రాసిన పత్రిక, యోహాను సువార్త 3వ అధ్యాయం అనుకుంటా, 3వ అధ్యాయం
19వ వచనం. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయి ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనపడకుండానట్లు వాడు ఏం రాడు, వెలుగునొద్దకు రాడు. అయితే దాని తర్వాత ఏముంది, సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడుచున్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. దేనికి స్తోత్ర, హల్లెలూయా. సో ఎందుకు వెలుగు ఎద్దుకు రారు అంటే, ఆ వెలుగులోకి వస్తే ఏం కనిపిస్తాయి, దుష్క్రియలు. ఒకవేళ నేను వైట్ షర్ట్ వేసుకున్నాను, ఈ వైట్ షర్ట్కు మరకలు ఉన్నాయి. ఈ మరకలు ఏదో పాపాన్ని చేసిన దాన్ని బట్టి అంటుకున్నాయి, చేయకూడదు పని చేసిన దాన్ని బట్టి ఆ మరకలు అంటుకున్నాయి. చీకట్లో ఉన్నాను కాబట్టి మరకలు ఎవరు కనిపించట్లేదు. సో ఒకవేళ వెలుగులోకి వస్తే ఆ మరకలు అందరికీ తెలిసిపోతాయి. ఏంటి ఇలా చేసుకున్నాడు, దాని బతుకు ఇంత మంచివాడు, ఇంత నిదానస్తుడు, లేకుంటే ఇంత మర్యాదస్తుడు చూడు అని అనుకునేటట్టుగా వెలుగులోకి రాగానే మన ప్రవర్తన, మన ఆలోచన, మన మీద ఉన్న, మనలో ఉన్న మరకలు, మన క్రియలు కనిపిస్తాయి. అందుకని వెలుగులోకి రాకుండా చీకట్లో ఉంటే ఆ మార్కులు కనిపించవు, దాన్ని ఎవరు ఐడెంటిఫై చేయరు, ఎవరు గుర్తించరు. మన పాపం గుర్తించినంతకాలం మనం అందరితో బాగానే ఉంటాం. ఒకవేళ పాపం గుర్తించారా మనకు దూరం అవుతాం. అలా గుర్తుపట్టకుండా చాలా జాగ్రత్త పడడానికి రకరకాలుగా చేస్తాను. దావీదు అంతే చేశాడు, పాపం చేసి ఎవరికి తెలియకుండా చేయడానికి ఎంతో ప్రయత్నించాడు. కానీ దేవునికి కనిపించడం అంటే ఏమీ లేదు కదా. కాబట్టి మనుషులైతే వెలుగు ఎద్దుకు రారు. కారణం ఏంటంటే వాళ్ళ క్రియలు దుష్క్రియలుగా కనబడతాయి. కాబట్టి వాళ్ళు వెలుగుని ద్వేషిస్తారు, మంచిని ద్వేషిస్తారు, నీతిని ద్వేషిస్తారు, సత్యాన్ని ద్వేషిస్తారు, దేవుని మార్గాన్ని ద్వేషిస్తారు. ద్వేషించి పైపెచ్చి మనలో ఏముంటాడు, అబ్బా నువ్వు ఒక్కడవేలే నీతిమంతుడు, సరే నీ భక్తి నువ్వు చేసుకో, నాకెందుకు, నాతో ఎందుకు, మాకు చేతగదిలే, మేము నడవలేములే, నువ్వు ఒక్కడివిలే అని ఒకలాంటి దెప్పి పొడుపు. ఎందుకంటే వాళ్ళకు రావడం ఇష్టం లేకపోబట్టి మనల్ని ఏం చేస్తుంటే కించపరిచే విధంగా, ఇంకోసారి మనం వాళ్ళ విషయంలో జోక్యం చేసుకోకుండా ఉండే విధంగా ఏంటంటే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. కారణం ఒకటే, వాళ్ళకి ఇష్టం లేదు, వెలుగు నొద్దకు వాళ్ళు రారు. ఎందుకంటే వెలుగు నొద్దకు వస్తే వాళ్ళకు దుష్క్రియలు కనిపిస్తాయి. కాబట్టి మనం ఒకప్పుడు చీకట్లో ఉన్న వాళ్ళమే, అంటే పాపం చేసి పాపిష్టి క్రియలను మన బ్రతుకుల్లో కలిగి దేవుని యొద్దకు రాకుండా చీకటి ఉంటిరి. చీకటే మన బ్రతుకు. ఎట్లా ఉంది మన బ్రతుకు చీకటి అంటే, దేని ద్వారా మనం చీకటికి మార్చబడ్డామంటే, మన కన్ను మన దేహానికి దీపం. ఒకవేళ మన కన్ను చెడినదైతే దేహమంతా కూడా చెడినదై చీకటిమయమై ఉండును అని మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనం చూడమ్మా. మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ వచనం. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండినడల నీ దేహమంతయు వెలుగుమయముండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమై ఉండును. చాలా ఏంటంటే మన కన్ను చెడిపోతే, మనము చీకటి వాళ్ళం ఎట్లయిపోయామంటే, మన కన్ను అంటే ఎదుటి వారిని చూసే చూపు. అప్పటి వరకు ప్రేమించినటువంటి సౌలు ఎప్పుడైతే వాళ్ళ మాటలు నచ్చలేదో, ఇష్టపడలేదో, ఆ రోజు నుంచి ఏం చేశాడు, దేశపు చూపు, విషపు చూపు చూశాడు. ఓకే, ఎన్ని రోజులు జరుగుతుందో చూద్దాం, నేను కదా ఎంతవరకు నీ ఆటలు సాగుతామో చూద్దామని చూశాడు. సో ఆ చూపును బట్టి ఏమైపోయింది, తన బ్రతుకు చీకటం చేసుకున్నాడు. చీకటమైపోయింది, బ్రతుకు అంధకారం అయిపోయింది. అందుకని తన సహోదరుని ద్వేషించేవాడు ఎక్కడున్నాడు, చీకట్లోనే ఉన్నాడు. కానీ వాళ్ళలో వెలుగులో ఉన్నామనుకుంటూ బ్రతుకుతూ ఉంటారు.
దాని ఫలితం చాలా దారుణంగా ఉంటుంది. కాబట్టి మనం ఒకప్పుడు ఎలా ఉన్నామంటే చీకట్లోనే ఉన్నాము, చీకటి బ్రతుకుతున్నాము. అంటే మన క్రియలు చెడ్డవిగా ఉన్నటువంటి బ్రతుకు మనం బ్రతుకుతున్నాం. అయితే అలాంటి వారి మీద ఆ క్రియలను, ఆ బ్రతుకును మార్చడానికి మునుపు మీరు పూర్వము చీకటై ఉంటిరి కానీ ఇప్పుడు ప్రభువునందు వెలుగై ఉన్నారు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. వెలుగై ఉన్నారు అంటే ఒకప్పుడు మనం చీకటి, ఇప్పుడు లైట్ ఉందనుకోండి, అది వెలిగిస్తుంది, వెలిగించబడింది, వెలుగైపోయింది. ఒకప్పుడు ఒకవేళ దానికి ఫీజు పోయింది అనుకోండి, ఇదివరకు ఇప్పుడు ఉన్న ట్యూబ్ లైట్స్ అయితే దానికి ఏమంటారు, ఆ స్టార్టర్స్ కానీ ఏంటి చౌక్ కానీ ఉండేవి ఇదివరకు, ఇప్పుడు లేవు. సో ఆ చౌక్లో ఏదైనా చిన్న ప్రాబ్లం ఉన్నా, ఆ స్టార్టర్ పని చేయకపోయినా వెలగవు. ఒకప్పుడు మనం కూడా స్టార్టర్ పనిచేయక, చౌక్ అనే ఆత్మ పనిచేయక పాడైపోయి, దేవుడు మనం వెలుగుగానే జీవపు వాయువుని కలిగి జీవపు వెలుగుతో నింపితే ఆత్మను ఆర్పుకున్న వారికి బ్రతుకుతూ ఉన్నప్పుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనం వెలిగించబడ్డాం, రిపేర్ చేయబడి ఆత్మ దీపాన్ని మనం వెలిగించుకున్నప్పుడు ఇప్పుడు మనం వెలుగుగా మార్చబడ్డాం. ఇప్పుడు ఆ లైట్ ఉంది, ఆ స్టార్టర్ పని చేయలేదు కానీ రిపేర్ చేసాము, వెలిగించబడింది. ఇప్పుడు ఆ వెలుగులోకి మనం అందరం వచ్చామా? వెలుగు కింద ఉంటున్నామా? వెలుగులో కూర్చుంటున్నామా? వెలుగులో పాటలు పాడుతున్నామా? వెలుగులో సంతోషిస్తున్నామా? అట్లానే ఎవరైతే ఒకప్పుడు చీకటైపోయి వెలిగించబడని స్థితిలో ఉన్నారో, యేసు ప్రభు ఎప్పుడైతే వారిని వెలిగిస్తాడో, వారి మీద ఉదయిస్తారు, వాళ్ళు వెలుగుతారు. వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు వెలుగుతారో ఆ వెలుగులోకి సమస్త జనులు వస్తారు. అక్కడ మన ఇందాక చదువుకున్న 60 అన్ని దీవెలు వెలిగించబడిన వారికే. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరికంటే అవి వెలిగించబడి, అంటే మన మనోనేత్రాలు వెలిగించబడి మన హృదయంతరంగాన్ని శుద్ధీకరించుకొని పరిశుద్ధపరచుకొని వెలుగు ఫలాన్ని కలిగి మనం బ్రతికితే, చీకటి క్రియలు వేరు, వెలుగు ఫలం వేరు. మీరు యాకోబు రాసిన పత్రిక అనుకుంటాను, చూడండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం. వెలుగు ఫలము లేదమ్మా, యాకోబు రాసిన పత్రిక 5వ కాదనుకుంటాను, ఇది ఇక్కడ జ్ఞానం ఉంది, అక్కడైనా వెలుగు ఫలం, ఇక్కడ జ్ఞానం ఎఫెసీయులకు ఉందా 5వ అధ్యాయంలో చూడు. కాదమ్మా, వెలుగు ఫలము అని వెలుగు గురించినట్టు కొన్ని క్రియలు అక్కడ ఉంటాయి. పేతురు రాసిన పత్రిక చూడండి అమ్మ. ఎస్ 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 ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, అదే ఇందాక దాంట్లోనే ఉంది, అక్కడే ఉన్నారు. ప్రభువునందు వెలుగు ఉన్నారు, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది. మనం వెలుగులో ఉన్నవారము. మన ఫలాలు, మన క్రియలు వెలుగు సంబంధమైన, క్రీస్తు సంబంధమైన ఫలాలు అని మనకి ఎట్లా అర్థమవుతాయి అంటే, మన బ్రతుకులో ఏముండాలి? వెలుగు ఫలం ఏంటంటే సమస్త విధమైన మంచితనం, తర్వాత ఏముండాలి? నీతి, తర్వాత సత్యము. వీటి ద్వారా మనం వెలుగులో ఉన్నామా చీకట్లో ఉన్నామా అని అర్థమైపోతుంది.
ఇప్పుడు దేవుడు ఒకప్పుడు మనం పూర్వం మీరు చీకటై ఉంటుంది కానీ ఇప్పుడు క్రీస్తునందు ప్రభునందు వెలుగై ఉన్నారు అన్నాడు. మన వెలుగుగా మార్చాడు. మనమే ఒకరిని వెలిగించేవారిగా, ఆ వెలుగులోకి ఒకరిని తీసుకొచ్చేవారిగా దేవుడు మనల్ని చేశాడు. అయితే ఏంటి ఆ వెలుగు ఫలం అంటే మంచితనం. మన బ్రతుకులో మంచితనం, మంచితనం అనేది మన క్రియలో కనిపించాలి. మంచి సమరయుడు అని మనం ఆ స్టోరీలో మనం చెప్పుకోండి. మంచి సమరయుడు ఏం చేశాడు? ఆయన మంచి అంటే తన పొరుగు వాడిని ప్రేమించాడు. పడి ఉన్న వాడిని చూసి తప్పుకోలేదు, దగ్గరికి వచ్చాడు. దగ్గరికి వచ్చి చూసి సరేలే పాపం పుణ్యం అనుకొని మళ్ళీ అతనికి గాయాలను కట్టాడు, కడిగాడు, నూనె పోసాడు, ద్రాక్షరసం ఇచ్చాడు, తర్వాత ఆదరించాడు, పూటకుల ఇంటికి చేర్చాడు. అక్కడ తన డబ్బే పెట్టి పరామర్శించాడు. అది మంచి అంటే ఎదుటివారు మేలు చేయడం మంచి, వాడి బాధను చూసి పరామర్శించడం మంచి, మనకు చేతనైన సహాయం చేయడము మంచి, మన దగ్గర ఏదో ఒక విధంగా వారి విషయంలో మనము మంచి క్రియలు చేయడం మంచితనము. సమస్త విధమైన మంచితనం అంటే అన్ని విషయాల్లో మనం మంచితనం కలిగిన వారిగా ఉండాలి. అంత మాత్రం కూడా ప్రభు అనుగ్రహించిన నీతి, అంత మాత్రం కూడా మన బ్రతుకుల సత్యం. వీటిని బట్టి మనం చెప్పే మాటల్లో అబద్ధమా అసత్యమా, మన ప్రవర్తన ఏ విధంగా ఉందని మనం పరిశీలించుకున్న దాన్ని బట్టి మనం వెలుగులో ఉన్నామా చీకట్లో ఉన్నామని అర్థమైపోతుంది. మన ఫలం ఎలాంటిది అనేది అనేకులు కూడా గమనిస్తారు. సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే మనం వెలిగించబడాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. మనం వెలిగించబడితే వెలిగించబడిన వారి జీవితాల్లో వారు పొందుకునే ఆశీర్వాదాలు ఈ యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో రాయబడింది. ఆయన మనం వెలిగించబడినట్లుగా ఆయన మన మీద ఉదయించి మనల్ని వెలిగిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే మనం వెలగాలి. ఒకవేళ ఇప్పుడు ఒక క్యాండిల్ ఉంది, దాన్ని ఎవరైనా వెలిగిస్తే వెలుగుతుంది కదా. ఆ ఒత్తి ఒకవేళ నీళ్ళలో తడిచిపోయింది, అప్పుడు ఆ ఒత్తికి బాగా తడిచిపోయింది, వెలుగుద్దా? వెలగదు. లేకుంటే దుమ్ము పట్టిపోయింది అంటే త్వరగా వెలగదు. అంటే ఇప్పుడు వెలుగు మన మీద ఉదయించి వెలిగించడానికి వస్తే, వెలిగించబడడానికి మనము సిద్ధంగా ఉంటే వెలుగుతాం. అంటే ఏంటి? ఈ లోక సంబంధమైన వ్యాపారంలో తడిచిపోకుండా, మునిగిపోకుండా ఆయన వెలుగు మన మీద ఉదయించినప్పుడు, ప్రసరించబడినప్పుడు మనము కూడా వెలిగించబడిలో. ఎందుకంటే మనం కూడా వెలుగుగా మార్చడానికి వచ్చిన దేవుడు, మనం కూడా వెలిగించబడితే ఆ వెలుగులో అనేకమైన క్రియలు దేవుడు మన జీవితంలో చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ సంవత్సరం దేవుడు మనల్ని వెలిగించునుగాక, ఆయన వెలుగులో మనం అందరం నడుతుముగాక. సో ఇప్పుడు చెప్పుకున్న ఈ మాటలన్నిటిని బట్టి ఆయన ఎందుకు వెలిగించాలని కోరుకుంటున్నాడు అంటే, ఒకటి మన క్రియలు ఎలాంటివో మనం తెలుసుకోవడానికి, మన క్రియలు ఎలాంటివి మనం తెలుసుకొని వాటిని కడుక్కోవడానికి. కాబట్టి మన క్రియలు ఎలాంటివో మనం తెలుసుకోవాలంటే ఆయన ఎద్దుకు మనం రావాలి. ఆయన అంటే ముఖదర్శనంలో మనకు రహస్య పాపాలని కనిపిస్తాయి. అప్పుడు వాటిని ఒప్పుకొని వదిలిపెడితే మనం వెలిగించబడతాం. పొట్టి జక్కయ్య యేసు ప్రభును చూడగానే, యేసు ప్రభును చేర్చుకోగానే, అందుకని ప్రభునామం ఒప్పుకుని వాడెవడో వాడు సమస్త దుర్నీతి నుంచి తొలగిపోవాలని బైబిల్లో రావడం. ఈయన ఆశపడ్డాడు, పిలిచాడు యేసు ప్రభు వచ్చి, త్వరగా వచ్చి యేసు ప్రభును చేర్చుకున్నాడు. ఎప్పుడైతే యేసు ప్రభును చేర్చుకున్నాడో తన బ్రతుకులో ఉన్న చెడుతనం లేకుంటే పాపం అన్నీ కనిపించింది, వాటిని ఒప్పుకొని దాన్ని వదిలిపెట్టేశాడు, తీసివేశాడు. కాబట్టి యేసు ప్రభు యొద్దకు వస్తే, వెలుగును వద్దకు వస్తే మన చీకటి క్రియలు, పాపిష్టి క్రియలు మనం బయటపడతాయి. వాక్యం వెలుగు, ఆ వాక్యపు వెలుగులో మన బ్రతుకును పరిశీలించుకుంటే మన బ్రతుకు ఎలాంటిదో అర్థమైపోతుంది.
వాక్యం వెలుగులో ఈ వాక్యానుసారంగా మనం ఉన్నామా లేదా, వాక్యానుసారంగా జీవిస్తున్నామా లేదా, వాక్యానుసారంగా మన ఆలోచన ఉందా లేదా, వాక్యానుసారంగా మన హృదయం ఉందా లేదా, వాక్యానుసారంగా మన మాట తీరు ఉందా లేదా, వాక్యానుసారంగా మన చూపు ఉందా లేదా, వాక్యానుసారంగా మన ప్రవర్తన ఉందా లేదా, వాక్యానుసారంగా మన సహాయం ఏదైనా ఉందా లేదని వాక్యమని వెలుగులో పరిశీలించుకుంటే చాలు మనము సరిదిద్దుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఎందుకు ఉదయించాలనుకుంటున్నాడంటే వాళ్ళ తప్పు తెలుసుకొని, వాళ్ళ బ్రతుకును చూసుకొని, ఎక్కడ ఉన్నాము అని తెలుసుకొని, ఏ స్థితిలో బ్రతుకుతున్నామని తెలుసుకొని, ఎలాంటి మరకలు ఎలాంటి క్రియలు వాళ్ళ బ్రతుకులో ఉన్నాయో తెలుసుకొని పశ్చాత్తాపపడినట్లుగా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి బ్రతుకులో ఉదయిస్తాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని చీకటిలో ఉన్నవారు, అంధకారమైన బ్రతుకులో వాళ్ళు ఉన్నవారి మీద వెలుగు ప్రకాశించను అని బైబిల్లో రాయబడ్డ. ఎప్పుడైతే ఆ వెలుగు అట్లా ప్రకాశించిందో వాళ్ళ బ్రతుకులు వాళ్ళకి అర్థమైపోయి వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఒప్పుకొని వదిలిపెట్టి బ్రతుకులు కడుక్కొని వాళ్ళు వెలిగించబడ్డారు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. సో మనము ఈరోజు వెలుగులో ఉన్నామని చెప్పుకుంటున్నామా, వెలిగించబడ్డామా అనేది ఒక క్లారిటీ మనకుంటే చాలు. వెలుగులో ఉన్నామని చెప్పుకొంచు ఉన్నవాడు వెలుగు సంబంధమైన క్రియలు ఏంటి, అది సమస్త విధమైన మంచితనం, నీతి, సత్యము వాటిని కనపరచాలి. అలా కాదు, ఓన్లీ చెప్పుకుంటూ చీకట్లో ఉన్నవాడు ఏం చేస్తాడు, ద్వేషం ఉంటుంది, అసూయ ఉంటుంది, పగ ఉంటుంది, కపటం ఉంటుంది, దేవునికి విరోధమైన కార్యాలు ఉంటాయి. ఇంకంతే. అంటే వెలిగించబడ్డ వాడిలో ఇంకా చీకటి ఏముండదు, మంచితనమే ఉంటుంది. ఇంకా చీకటి ఏముండదు, నీతే ఉంటుంది. చీకటి ఏముండదు, పరిశుద్ధతే ఉంటుంది. చీకటి ఏముండదు, సత్యాన్ని అనుసరించి ఆలోచన ఉంటుంది. చెప్పుకునేవాడు ఏం చేస్తాడంటే పైకి కనిపించడానికి ఆ వెలుగును చూపిస్తే లోపలంతా కూడా చీకటి ఉంటుంది. వాటిలో ఆ క్రియలైతే ఉండవు. కాబట్టి ఈరోజు మనం వెలుగులో ఉన్నామని చెప్పుకుంటున్నామా, వెలిగించబడ్డామా? ఆయన మన మీద ఉదయిస్తున్నప్పుడు మనం వెలిగించుకోకపోతే, వెలిగింపబడకపోతే ఈ చెప్పబడిన ఆశీర్వాదాలన్నీ రావు. కాబట్టి ఇప్పుడే మన బ్రతుకుని ఎట్లా చీకటి చేసుకున్నాం, చూపును బట్టినా, అంటే విషయపు చూపు, మోహపు చూపు, ద్వేషపు చూపు, ఇంకా ఓర చూపు, ఇంకా రకరకాల చూపులను బట్టి మన దేహాన్ని చీకటిమయం చేసుకున్నామా? అట్లా చీకట్లో బ్రతుకుతూ ఆ వేషధారైన సుంకరులాగా, పరిచయలాగా మనం కూడా ఆ వెలుగులో ఉన్నామని చెప్పుకుంటున్నామా? కాబట్టి దేవుని సంబంధమైన, ఆత్మ సంబంధమైన క్రియలు, కార్యాలు మన జీవితంలో జరగకపోవడానికి ఏంటంటే మనం చెప్పుకున్న వాటిని గ్రహించలేని విధంగా ఉంటున్నామేమో. చెప్తాం కానీ చెయ్యం. అదే ఆ మాట ఎక్కడ ఉంటుంది, తిమోతికి రాసిన మొదటి పత్రిక చూడండి. వారు పలుకుచున్న వాటినైనను రూఢిగా విశ్వసించు వాటినైనా చేయక నిరతులయ్యారు అనే మాట, ఒక మాట చూడమ్మా. తిమోతికి రాసిన పత్రికను ఒకరు తిమోతికి రాసిన పత్రిక చూడండి, ఒకరు పేతురు రాసిన పత్రిక చూడండి. ఫ్రాన్స్లో గుర్తుండ తీతుకు రాసిన పత్రిక కానీ తీతుకు రాసిన పత్రిక ఏమన్నా చూడండి అమ్మా. ఉందా? సరేలేండి. మనమేమో పలుకుతుంటాం, గట్టిగా వాటి గురించి మాట్లాడుతుంటాం, కానీ అవి చెయ్యము. వారి వాదంలో వ్యర్థులైరి, వాళ్ళు
సర్లేండి, దాని గురించి ఎక్కువ. తీతుకు రాసిన పత్రిక ఒక మాట చదువుదాం చూడండి. 1:16 ఒక మాట. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందురు కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార విషయంలో భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయన ఎరగమన్నట్టున్నాము అని ఉంటుంది. అదే 2:3-2 చూడండి. కాదమ్మా, ఎక్కడ చదువుతున్నావు అది? తీతుకు రాసిన పత్రికలోనే 3:3 కింద చదువు. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకములను అవిధేయులను మోసపోయిన వారమును నానా విధమైన దురాశలకు భోగములకు దాసులమై ఉండి దుష్టత్వమునందును అసూయందును కాలం గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచుంటిమి కానీ ఇప్పుడు మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమ ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియ మూలం కాకుండా తన కనికరము చొప్పునే అని ఉంది. సో మనం అసహ్యులము ఒకప్పుడు, ఇప్పుడు కూడా అలాంటి క్రియలు ఉంటే చెప్పుకుంటున్నాం కానీ చేయట్లేదు, చెప్తున్నాం కానీ అలా ఉండట్లేదు, పలుకుతున్నాం కానీ రూఢిగా వాటి గురించి గట్టిగా బల్లగుద్ది వాదిస్తున్నాం కానీ చేయట్లేదు అంటే దాని వలన ఉపయోగము లేదు. కాబట్టి మనం ఎలా ఉన్నాం? ఆ వెలుగులో ఉన్నవారు వాళ్ళు వెలుగై ఉన్న ప్రకారం మనం కూడా వెలిగించబడి జీవిస్తున్నామా లేదా అని ఒక పరిశీలన ఈరోజు మనం చేసుకొని, ఒకవేళ వాక్యానుసారమైన వెలుగులో మనం జీవించకపోతే ఇప్పుడైనా సరే ఆ వెలుగులోకి మనం రాగలిగితే ఏం చేస్తాడు? మనం చెప్పబోయే ఆశీర్వాదాలన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి మనలో ఉన్న చీకటి, మన కంటి ద్వారా కలిగిన చీకటి, దేహమంతట కలిగిన చీకటిని మనం ఏం చేయాలి? ఒప్పుకొని వదిలిపెట్టాలి. అప్పుడు దేవుడు కనికరాన్ని పొందుకుంటాం, మనము కూడా వెలిగించబడతాం. కాబట్టి అందుకే ఆయన మన మీద ఉదయించుచున్నాడు. ఇప్పుడు 60వ అధ్యాయం మొదటి వచనం ఒక్కసారి చదువుకొని ప్రార్థన చేసుకుందాం చూడండి. నీకు వెలుగు వచ్చి ఉన్నది. తర్వాత యెహోవా మహిమ నీ మీద ఉదయించను కాబట్టి నీకు వెలుగు వచ్చింది. కాబట్టి ఏం చేయాలి? లేస్తే ఏమవుతారు? తేజరిల్లుతారు. కాబట్టి మనం వెలిగించబడిన వారు లేచితే ఏం జరుగుతుంది, ఎలా తేజరిల్లబడతారనే మాటలు మనం ఈ అధ్యాయం నుంచి చాలా శ్రేష్టమైన సంగతులు మనం నేర్చుకుందాం. కాబట్టి ఈరోజు ఒకటి మనం వెలుగులో ఉన్నామా చీకట్లో ఉన్నామా? వెలుగులో ఉన్నామని చెప్పుకుంటూ చీకట్లోనే బ్రతుకుతున్నామా? వెలిగించబడి నీతి క్రియలు చేస్తున్నామా అనేది మనం పరిశీలించుకుని ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. తలలు వంచిన మనం దేవుడు మనల్ని తేజరిల్లింప చేయడానికి, లేచి నిలిచి నడవడానికి, ఆయన సన్నిధి కాంతి మన మీద ఉదయింపచేసి మనల్ని వెలిగించడానికి ఆయన లోకమునకు వెలుగుగా వచ్చాడు. మరి వెలిగించబడిన మనం ఆశ్చర్యకరమైన తన గుణాతిశయముల ప్రచురం చేయు నిమిత్తం ఆ వెలుగులోనికి రావాలి కదా. మనం వెలుగులో ఉన్న ప్రకారం సమస్త విధమైన మంచితనాన్ని, నీతిని, సత్యంను కలిగి బ్రతకాలి. ప్రభు మనల్ని చీకట్లో ఉన్న మనల్ని వెలుగుగా చేశాడు. నువ్వు వెలిగించబడితే నీ వెలుగులోకి రాజులు సైతం వస్తారు. ఆ వెలుగులోకి ఐశ్వర్యం సైతం వస్తుంది. ఆశీర్వాదం ఆ వెలుగులో ఉండాలని కోరుకుంటున్నాడు. కాబట్టి ఇప్పటికైనా సరే మన మనోన్నతాలకున్న చీకటిని తొలగించి వేసి, అంటే ఎదుటివారి పట్ల ఉన్నటువంటి అసహ్యమైన భావం, చులకన భావం, చిన్న చూపు, ద్వేషం, మత్సరం, వీటన్నిటిని మనం తొలగించి మంచితనాన్ని ధరించుకొని, నీతిని కలిగి, సత్యాన్ని దట్టిగా ధరించి ఇక మీదట మనం వెలుగులో ఉన్నవారిగా వెలుగు సంబంధమైన క్రియలు మనము చేయగలిగితే
ఆ వెలుగులో ఉన్నటువంటి ఐశ్వర్యం, ఆనందము, సంతోషం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అందుకే ఆయన మన మీద ఉదయించుచున్నాడు. కాబట్టి మనం లేవాలి, తేజరిల్లాలి. కాబట్టి ప్రభు నన్ను లేపండి, గుడ్డివాడిని ముట్టి సూపునిచ్చి లేపినట్లుగా నన్ను లేపండి. త్రోవ పక్కన ఉన్నటువంటి బర్తిమోలు అది గుడ్డివాడిగా ఉన్నప్పుడు పిలిచి చూపునిచ్చి లేపి నీ వెలుగులో నీ మార్గులు నడిపించారు. అలాంటి ఉన్నతమైన కృప నాకు అనుగ్రహించని మనం మనస్ఫూర్తిగా ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుని, మహోన్నతుడ, సర్వాధికారి, జీవం కలిగిన దేవ, నీ మహాకృపా కనికరాన్ని బట్టి, దయని బట్టి నీకు వేలాది వందనాలు. అవును ప్రభా, వెలుగు వచ్చింది. మేము చీకట్లో ఉన్నాం. మా క్రియలు మేము చీకటివి, మా బ్రతుకులు చీకటివి, మా స్థాయి స్థితి మేము చీకట్లో బ్రతుకుతున్నవారు. అట్లా చీకట్లోనే ఉండకుండా చీకటే ఉన్న మా బ్రతుకులను టోటల్గా చీకటైన మమ్మల్ని వెలుగుగా మార్చారు నాయన. ఎంత ప్రేమ కలిగిన దేవుడు. చీకటికి వెలుగుకి ఎంత తేడా ఉంది. అలా మార్చారు, అలా వెలిగించారు. మేము ఒప్పుకొని వదిలిపెట్టి, చీకటైన మేము ఒప్పుకొని వదిలిపెట్టి వెలుగుగా మార్చబడి నీ వెలుగులో ఎలా నడవాలో నేర్చుకుంటూ ఆ వెలుగులోకి అనేకులను ఆకర్షించి, ప్రభా, ఆ వెలుగులో ఉన్నటువంటి సకల ఐశ్వర్యాలని, సంతోషాన్ని, నెమ్మదిని పొందుకున్నట్లుగా మాలో ఉన్న చీకటిని తీసివేసుకొని వెలుగుగా మార్చబడి, వెలుగు సంబంధులుగా ఈ లోకంలో పిలువబడి నీతో సహవాసం చేసే ఉన్నతమైన భాగ్యం ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని, వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి బలపరచమని, మా సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని, ప్రార్థన మనవి అడిగిన ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని వారి అవసరతలు తీర్చమని, రానున్న రోజుల్లో అయా ఈ సంఘం నీ వెలుగుతో వెలిగించబడిందా, కొండ మీదున్న పట్టణం వెలిగించబడిన పట్టణం మరుగై ఉండనేను అన్నట్లుగా ప్రభా, దేదీప్యమానంగా ఖమ్మం పట్టణంలో కాదు, ఈ జిల్లాలోని కాదు, ఈ రాష్ట్రమంతటా సంఘం నుంచి వెలుగు అనేక ప్రాంతాలకు ప్రకాశించినట్లుగా, ప్రసరించినట్లుగా మీరే వెలిగించి కార్యం జరిగించుకోమని, వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని దీవించి బలపరచమని, ఆశీర్వదించమని యేసయ్య అతి శ్రేష్టమైన దివ్యగణ నామం అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకును మన సంఘముకును, సంఘములో ఉన్న ప్రతి కుటుంబానికి తోడై ఉండి నడిపించి, దీవించి, బలపరిచి, ఆశీర్వదించునుగాక. ఆమెన్.